చూసారా ఆ బీచ్ నా కాళ్ళకి ఉంది. చూసారు కదా బీచ్ వ్యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయిని. నేనైతే మచిలీపట్నం అయితే రీచ్ అయిపోయాను. ఎందుకు వచ్చామో తెలుసుగా, మచిలీపట్నం ఈరోజు అయితే బీచ్ ఫెస్టివల్ ఉందన్నమాట. దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాం. లెట్స్ గో. మన మచిలీపట్నం వచ్చేవాళ్ళు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి బైక్ మీద ఆన్ రోడ్ రావడం, లేదంటే బస్సుకు రావడం, లేదంటే ట్రైన్కి రావడం. ఈ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ట్రైన్స్ అయితే మనకి ఎర్లీ మార్నింగ్ విజయవాడ నుంచి అయితే 4 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. 4 to 10, 11 వరకు అయితే ట్రైన్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. మనకి జర్నీ అవర్స్ వచ్చేసి ట్రైన్ అయితే 2 hours పడుతుంది. బస్సు అయితే 1.5 hour, బండి అయితే 1 hourలో వచ్చేసి. మనకి ఏదైనా మినిమం వచ్చేసి విజయవాడ నుంచి అయితే 80 kilometers అయితే అవుతుంది. బీచ్కి అయితే దగ్గరలో ఒక 500 meters దూరంలో అయితే ఆపేస్తున్నారనమాట. భారీ గేట్స్ పెట్టేశారు, ఎంట్రన్స్ అయితే లేదు. చూసారు కదా, స్టార్టింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. మొత్తం ఫుల్ సెక్యూరిటీ. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు ఈరోజు. అదిగోండి పారాగ్లైడ్ కనబడుతుంది ఆగండి. ఇదిగోండి గాయస్, మన కొల్లా రవీంద్ర గారు అనమాట. ఈయన ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే గారు. ఈయన అయితేనే ఈ బీచ్ ఫెస్టివల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ అయితే చూసారు కదా, ఇదిగోండి ఇలా పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టాలన్నమాట. కార్స్ కానీ ఆటోస్ కానీ. చూసారు కదా, బయట అయితే ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి చూడండి. సోడా బండ్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే ఎంఆర్పి ధరలకే మన వాటర్ కానీ, థమ్స్అప్ కానీ, స్ప్రైట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మసూలా బీచ్ ఫెస్టివల్ 2025 వ్యూ పాయింట్ అయితే ఇదనమాట. సరే కదా, ఎంట్రీ గేట్ ఆఫ్ అమరావతి, మాంగినపూడి బీచ్. చూసారు కదా ఎలా ఉందో, ఇసుకతో చేశారనమాట. పెంగ్విన్స్, డాల్ఫిన్స్, సారీ పెంగ్విన్స్ కాదు. చూసారు కదా, అసలు డెకరేషన్ అయితే అదిరిపోయింది కదా. లొకేషన్ ఎలా ఉందో. ఇది స్టార్టింగ్ వ్యూ పాయింట్ అనమాట. గేట్ ఆఫ్ అమరావతి అని చెప్పి బాగా చేశారు చూడండి. ఇది ఆ పక్కనే ఉంది, ఇసుకతో చేసింది. డాల్ఫిన్స్ అయితే పెట్టారనమాట. డాల్ఫిన్స్ పెట్టి మధ్యలో బీచ్ ఒక పేరు రాశారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అమరావతి నైస్ చాలా అంటే చాలా బాగుంది. సరే కదా, చూడండి ఇదిగోండి మన బుద్ధుడు. ఇది బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ అనమాట. చూసారా, తిరుపతి లడ్డు. ఈ చేప తెలుసుగా మీకు, పిరానా ఫిష్. మీకు తెలియకపోతే కామెంట్ చేయండి. నాకు తెలిసేది ఇది పిరానా ఫిష్. మీకు ఏదైనా వేరే పేరు ఏదైనా ఉంటే కింద కామెంట్స్ అయితే తెలపండి. ఇదైతే నత్త అనమాట. మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ డాల్ఫిన్స్ అనమాట. చూడండి అసలు అంత క్యూట్గా తయారు చేశారు. మన రాగండి అంటాం కదా, ఇదే అండి రాగండి. అందరి ఫేవరెట్ మన ప్రాన్స్ అనమాట. చూసారు కదా, క్రిస్పీ ప్రాన్స్ చేసుకుంటారు. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. చూడండి, ప్రాన్స్ అయితే పెట్టారు స్టార్టింగ్. ఇదిగోండి టాటాయిస్, క్రాప్, ఇదిగోండి ఆక్టోబస్. బాగా చేశారు కదా, నాకు చాలా బాగా నచ్చింది. దీన్ని చూసి ఫస్ట్ నేను రీల్ అనుకున్నా, కానీ కాదండి. చూసారు, అంత న్యాచురల్గా పెట్టారు. చాలా బాగుందండి. ఇదైతే కష్టపడతాడు పాపం బోటు తీయడానికి. ఎప్పుడైనా ఇలాంటి బీచ్ ఫెస్టివల్కి వస్తే మార్నింగ్ అయితే రామాకండి, ఎండ అయితే అదిరిపోతుంది. ఈవినింగ్ అయితేనే రండి. కొంచెం ఎండ లేనప్పుడు అయితే రండి, సాయంత్రం అలా 4 అలా. మాకులా మార్నింగ్ రామాకండి. చూసారుగా ఎండ అయితే ఎలా ఉందో, 44 ఉంటుందేమో నాకు తెలిసి. చెమట్లు అయితే కారిపోతున్నాయి. కానీ బీచ్ మీద ఇంట్రెస్ట్తో, ఈ ఫెస్టివల్ మీద ఇంట్రెస్ట్తో అయితే మేము ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మీకోసం అయితే మేము వచ్చామన్నమాట. చూడండి, దీన్ని నీటి గుర్రం అంటారంట, మనకి తెలియదు. ఇక్కడ వ్యూవర్స్ అయితే చెప్పారన్నమాట. మనం ఎక్కువ టీవీలో చూస్తాంగా స్టార్ ఫిష్ అంటే ఇది. ఇదిగోండి, మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టారనమాట. ఉచిత వైద్యశాల. చూస్తారు కదా,
నిన్న ఈవెంట్ ఏదో జరిగిందంట, ఈరోజు సాయంత్రం కూడా ఉందంట ఈవెంట్. నిన్నైతే నిధి అగర్వాల్ వచ్చిందంట, ఈరోజు అయితే మన గీతా మాధురి గారు, మన ఉదయ్ భాను గారు అయితే స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతున్నారు ఈరోజు ఈవినింగ్. మేము వెయిటింగ్ అనమాట, కానీ ఈవినింగ్ వరకు ఉంటామో లేదు తెలీదు. ఇది మన ఫుడ్ కోర్ట్లు అనమాట, ఫుడ్ స్టాల్స్ అనమాట. ఫుడ్ స్టాల్స్ కానీ ఏదైనా కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలాంటి బీచ్లో ఇలాంటి ఏర్పాటు చేయడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఎస్పెషలీ మన ప్రభుత్వానికి చెప్పాలన్నమాట. ఎందుకంటే అసలు మంగినపూడి బీచ్ అంటే ఎవరికి అంత తెలియదు, ఈ విజయవాడ చుట్టుపక్కల ఏరియాల వారికే తెలుసు. కానీ ఇప్పుడు ఈ బీచ్ ఫెస్టివల్ పెట్టడం వల్ల ఎన్నో 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 రాష్ట్రాలకు అయితే తెలిసిందనమాట మన మంగినపూడి బీచ్ గురించి. ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉంది, ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారనమాట. డ్రింకింగ్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. చూసారు కదా ఎంత బాగుందో మన మచిలీపట్నం మంగినపూడి బీచ్. మాకైతే చాలా అంటే చాలా నచ్చింది గాయస్. ఇంట్లో కూడా ఈ బీచ్ దగ్గర ఉంటే చాలా కూల్గా అయితే ఉంది వెదర్ అయితే మాకైతే. ఎందుకంటే పక్కనే బీచ్ కదా, దానివల్ల మాకు అంత ఎండ అని తెలియట్లేదు. మేమైతే ఫోన్లో చూసామన్నమాట, 38 degrees ఉందన్నమాట ఈరోజు టెంపరేచర్. చూసారు కదా లొకేషన్ అయితే ఎలా ఉంది. ఇది బ్యాక్ సైడ్ లొకేషన్ అనమాట. శివలింగం అయితే ఉందన్నమాట, చూసారు కదా. హరహర మహాదేవ శంభో శంకర. పారాగ్లైడ్ చూడండి, చూసారు కదా. కొంచెం భయం వేస్తుంది చూస్తుంటే, కానీ పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. నేనైతే ఎక్కబోతున్నా, చూసారు కదా. పారాగ్లైడ్ అయితే ఎక్కబోతున్నా నేను. 2000 అయితే కాస్ట్ పడింది నాకు. హెల్మెట్ పెట్టుకోవాలి. చాలా బాగుంది. నేనైతే ఆకాశవాణి beach location, view point. Wow! Super! ఎంతగా దిగుతుంటే లైట్గా భయం వేస్తుంది, కానీ ఏం పర్లేదు. నేను లోకల్ ఏం కాదు నాకు. సూపర్ 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 రైడ్. థ్యాంక్ యూ ఫర్ అమరావతి, మన రవీంద్ర గారికి థ్యాంక్ యూ. అంటే చాలా బాగుంది. నాకు అది స్ట్రైట్గా పెట్టాలి, చాలా అంటే చాలా బాగా నచ్చింది. పారాగ్లైడ్ అయితే మీరే ఎక్కండి, బీచ్కి రండి, ఎంజాయ్ చేయండి. మంగినపూడి బీచ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. థ్యాంక్ యూ. 2000 తీసుకున్నారు, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే వర్త్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి ట్రై చేసి చెప్పండి. నాకైతే చాలా నచ్చింది అనమాట పారాగ్లైడ్ రైడ్. రైడ్ కూడా ఉంది. హెలికాప్టర్ అయితే 4000 అంట. మన దగ్గర బడ్జెట్ లేదు, అయినా హెలికాప్టర్ ఏముందిలే, కానీ నెక్స్ట్ టైం ఎక్కుదాన్ని ఆగిపోయి వదిలేసా. పారాగ్లైడ్ అంటే మళ్ళీ మళ్ళీ దొరకదు, ఎందుకంటే మంగినపూడి బీచ్ అదిగోండి. చూసారా పోర్ట్స్ వర్క్ అయితే జరుగుతుంది. పోర్ట్ వర్క్ అది అదిగోండి, చూసారు కదా మన మంగినపూడి బీచ్ ఎంత బాగుందో. ఇలాంటి ఈవెంట్స్ మన ఏపీలో ఎవ్రీ ఇయర్కి ఒకసారైనా జరగాలని నేను మన ప్రభుత్వాన్ని అయితే రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. నాకైతే చాలా చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది అనమాట. మీరైతే రండి, మర్చిపోకుండా తప్పనిసరిగా అయితే విజిట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావండి. వైజాగ్లో పెట్టారు రిషికొండ బీచ్లో, కానీ కోవిడ్ తర్వాత తీసేశారు. ఇలాంటి ఫెస్టివల్స్ అయితే మన ఏపీలో ఇంకా ఇంకా జరగాలని నేనైతే మన ఏపీ గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేయడమే జరుగుతుంది. చూసారు కదా పారాగ్లైడ్ రైడ్ అయితే నాకంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది. 2000 తీసుకున్నారండి, కానీ 2000కి వర్త్ అనే చెప్పాలి. చూసారు కదా ఇదిగోండి వస్తున్నాడు చూడండి, మనం డ్రాప్ అవుతున్నాడు మనోడు ఒకడు. చూడండి చూడండి, అసలు పైనుంచి మాత్రం కింద చూస్తుంటే చాలా అంటే చాలా భయం వేస్తుంది, కానీ మనం అంత భయపడంగా ఇలాంటి ఎన్నో చేసాం.
6-10 వేలు ఇచ్చుంటారు. అంటే డ్రాప్ అవ్వడం కుదరట్లేదంట, అందుకే చూడండి కొంచెం. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఒకసారిగా టెన్షన్ వేస్తుంది. ఆ టెన్షన్లో కొంచెం వీడియో అది సరిగ్గా తీయడం కుదరలా. రైడ్ కూడా ఉంది. హెలికాప్టర్ అయితే 4,000 అంట. మన దగ్గర బడ్జెట్ లేదు, అయినా హెలికాప్టర్ ఏముందిలే కానీ నెక్స్ట్ టైం ఎక్కుదామని ఆగిపోయి వదిలేసా. పారాగ్లైడ్ అంటే మళ్ళీ మళ్ళీ దొరకదు, ఎందుకంటే మంగినపూడి బీచ్ అదిగోండి చూసారా. పోర్ట్స్ వర్క్ అయితే జరుగుతుంది. పోర్ట్ వర్క్ అదిగోండి చూసారు కదా మన మంగినపూడి బీచ్ ఎంత బాగుందో. ఇలాంటి ఈవెంట్స్ మన ఏపీలో ఎవ్రీ ఇయర్కి ఒకసారైనా జరగాలని నేను మన ప్రభుత్వాన్ని అయితే రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. నాకైతే చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది అనమాట. మీరైతే రండి, మర్చిపోకుండా తప్పనిసరిగా అయితే విజిట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావండి. వైజాగ్లో పెట్టారు రిషికొండ బీచ్లో, కానీ కోవిడ్ తర్వాత తీసేశారు. ఇలాంటి ఫెస్టివల్స్ అయితే మన ఏపీలో ఇంకా జరగాలని నేనైతే మన ఏపీ గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేయడమే జరుగుతుంది. చూసారు కదా పారాగ్లైడ్ రైడ్ అయితే నాకంటే చాలా బాగా నచ్చింది. 2,000 తీసుకున్నారండి, కానీ 2,000కి వర్త్ అనే చెప్పాలి. చూసారు కదా ఇదిగోండి వస్తున్నాడు చూడండి, మనం డ్రాప్ అవుతున్నాడు మనోడు ఒకడు. చూడండి అసలు పై నుంచి మాత్రం కింద చూస్తుంటే చాలా భయం వేస్తుంది. కానీ మనం అంత భయపడంగా ఇలాంటి ఎన్నో చేసాం. 6-10 వేలు ఇచ్చుంటారు. అంటే డ్రాప్ అవ్వడం కుదరట్లేదంట, అందుకే చూడండి కొంచెం. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఒకసారిగా టెన్షన్ వేస్తుంది. ఆ టెన్షన్లో కొంచెం వీడియో అది సరిగ్గా తీయడం కుదరలా. మన మంగినపూడి బీచ్లో అయితే ఇలాంటి ఈవెంట్స్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పెట్టాలని నేనైతే ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాను, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. మాకైతే హెలికాప్టర్ రైడ్ కూడా చూశాను. హెలికాప్టర్ రైడ్ అయితే 4,000 పడింది. లైట్ తీసుకున్నాను నేను దాన్ని రైడ్ని, ఎందుకంటే నేను తర్వాత మన విజయవాడలో కూడా ఎప్పుడో పెడతా ఉంటారు. కానీ ఈ పారాగ్లైడ్ అనేది మాత్రం కష్టమనే చెప్పాలి, ఎందుకంటే అది నార్త్ సైడ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, సౌత్ కన్నా ఆ పారాగ్లైడ్ రైడ్లు ఇలాంటివన్నీ అన్నమాట. కానీ వర్త్ అనే చెప్పాలి. అమౌంట్ అయితే 2,000. ఇంకా చిన్న రైడ్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నా ఉన్నాయన్నమాట. చూడండి రైడ్ అంత పడితో కనుక్కుంటాను. సౌండ్ అయితే బాగా వస్తుంది. ఓకే స్టార్ట్ కొట్టాను ఆల్రెడీ, ఆపేస్తున్నా. ఓకే రైడ్ అయితే సూపర్గా ఉంది. ఇద్దరికి 150, ఒకరికి 100. బాగుంది రైడ్, బాగుంది. చాలా బాగుంది ఈ రైడ్ అయితే. కూడా ఉంది 100 రూపీస్ అంట. 100 బ్రో. ఎంత బ్రో కాస్ట్ ఎంత? పిల్ల నేను ఎక్కుతాం, బాబాయ్ ఎక్కుతున్నాడు. పిల్ల బాబాయ్ అంట 100 రూపాయలు అంట కాస్ట్. ఆ ఎదురు జెండా వరకు తీసుకెళ్తారన్న. మా వాడు ఎక్కుతున్నాడు 100 రూపాయలు రైడ్. అమ్మ బాయ్ చెప్పు. ఈ గుర్రం అయితే బయలుదేరింది. ఇక మా వాడు అయితే ఎక్కుతున్నాడు అనమాట 100 రూపాయలు రైడ్. మగధీర రామ్ చరణ్లా ఉన్నారా శ్యాము? మగధీరలో రామ్ చరణ్లా ఉన్నా. ఏమవుతులేరా, భయపడి మాకు రా. ఏమవుతుంది పరిగెట్టిద్ది అనుకున్నాడు పాపం మా వాడు, కానీ వాళ్ళు మామూలు తీసుకెళ్తారంట. అచ్చికే తీస్తున్నాలేరా. ఫోటోలు కావాలండి మా వాడికి, ఫోటోలు.
మా వాడు చూడండి మొగదీరా రామ్ చరణ్ సేమ్ అలాగే ఉన్నాడు చూసారు రామ్ చరణ్ లాగా. ఈ ఫోటోలు బాగుందండి. వచ్చిన కాడ నుంచి ఫోటోలు అంటున్నాడు. బయట యాక్టివిటీస్ అయితే చూసాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ బీచ్లో యాక్టివిటీస్ ఏమైనా చూపిస్తాను చూడండి. సింగిల్ పర్సన్కి స్పీడ్ బోట్ అయితే ఎక్కబోతున్నాయి ఇప్పుడు. చూడండి ఎలా ఉంటుందో. నాకైతే స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే వైజాగ్లో చేశాను అనమాట. మళ్ళీ ఇప్పుడు మన బంగినపూడి బీచ్లో చేస్తున్నాను. బంగినపూడి బీచ్లో చూడండి. డ్రైవర్ సీట్ ఇది. ఫుడ్ స్టాల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈవినింగ్కి. చాలా ఉన్నాయి ఫుడ్ స్టాల్స్. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా స్టార్ట్ అవ్వాలా. ఈవినింగ్ అయితే బాగుంటుంది. ఇంకా స్టార్ట్ అయితే అవ్వాలా. ప్రజెంట్ కొన్ని స్టార్ట్ అయినాయి. అవేంటి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫుడ్ కోర్ట్లో రాజమండ్రి వారి రోజు అనమాట. గ్లాస్ అయితే 80 రూపీస్ పడుతుంది. మేమైతే 120 తీసుకున్నాం. 100 రూపీస్ తీసుకున్నాం మా దగ్గర. అసలు దెబ్బతో రాత్రి 12-12:30 అయింది. అయ్యప్పుడు ఒక నిమిషం పిండి మళ్ళీ చేస్తా. రాజమండ్రి వారి రోజ్ మిల్క్ ట్రై చేస్తాం. ప్రజెంట్ అయితే ఈ వాటర్ మెలన్ జ్యూస్లు, రాజమండ్రి వారి రోజ్ మిల్క్, మన ఫలోడా, ఎగ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇవే స్టార్ట్ అయినాయి. బిర్యానీ అవన్నీ సాయంత్రం అంట. మీరు ఎర్లీ మార్నింగ్ అయితే రామాకండి, కొంచెం ఇబ్బంది పడతారు. ఈవినింగ్ వస్తేనే బెటరు. ఎండ అయితే చూశారు కదా ఎలా ఉందో. మాకైతే ఎండ మొహాన్ని మాడిపోతాయి. ఆకలి వేస్తుందన్నా ఏం తినడానికి లేవు ఇక్కడ. ఓన్లీ ఐస్ క్రీమ్స్ ఇవే దొరుకుతాయి. ఫుడ్ అయితే దొరకట్లా. ఇప్పుడు ఈ ఎండకి ఫ్రైడ్ రైస్ అయితే తినలేం. ఏదన్నా మీల్స్ తీసుకుందాం అన్నా సరే మనం మచిలీపట్నం సెంటర్కి అయితే వెళ్ళాల్సిందే. పెయింట్ వీల్ అయితే ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. కానీ రైడ్స్ అన్నీ సాయంత్రమే అంట, పొద్దున్నే ఉండవంట. ఎండ అయితే అదిరిపోతుంది. ఈవినింగ్ వస్తేనే బాగుంది. ఎప్పుడు మధ్యాహ్నం పూట రామాకండి. పెయింట్ వీల్ అయితే ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. కానీ రైడ్స్ అన్నీ సాయంత్రమే అంట, పొద్దున్నే ఉండవంట. ఎండ అయితే అదిరిపోతుంది. ఈవినింగ్ వస్తేనే బాగుంది. ఎప్పుడు మధ్యాహ్నం పూట రామాకండి. ప్లీజ్ అవాయిడ్ ఆఫ్టర్నూన్. అటు సైడ్ వాళ్ళది అయిపోయింది. ఏంటి ఆయన బాగున్నావా? అన్నది కదా ఇందాక వచ్చాడు. అన్నది కదా ఇందాక వచ్చాడు. చాలా బాగా చేశారు సార్. చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్.